సంఘ సంస్కరణకర్త, బహుభాష కోవిదుడు, సామాజికవేత్త, ఆర్థికవేత్త, న్యాయ కోవిదుడు, బహుభాష ప్రావీణ్యుడు, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ ప్రజలకు, పుర ప్రముఖులకు, వివిధ పార్టీల నాయకులకు, గౌరవ ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి మరియు గౌరవ సభ్యులకు నా యొక్క జై భీములు. మనకందరికీ తెలుసు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం యొక్క ఫలితాలు ఈరోజు దేశంలోని అన్ని వర్గాల ప్రజలు పొందుతున్నారు. దీనికి ముఖ్య కారణం ఆ రోజే భవిష్యత్తు తరాల గురించి ఆలోచించి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల యొక్క వెనుకబాటుతనం, అస్పృశ్యత అనే అంశాలను చాలా దూరంగా ఆలోచించి రాజ్యాంగంలో ఈ అట్టడుగు వర్గాలు రేపు రాబోయే సమాజంలో అన్ని రకాల ఫలాలు పొందాలని, అదేవిధంగా ముఖ్యంగా మహిళలు, కార్మికులు, దళితులు, బహుజనులందరూ కూడా రాజ్యాంగంలో అన్ని రకాల హక్కులు పొందాలనే సదుద్దేశంతో ఆయన అనేక రాజ్యాంగంలో అనేక ఆర్టికల్స్ పొందుపరిచినారు. ముఖ్యంగా అందులో గోల్డెన్ ట్రయాంగిల్స్ అనే ఆర్టికల్స్, ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 20 ఇవి ముఖ్యంగా సమానత్వపు హక్కు, అదేవిధంగా ఆర్టికల్ 19 ద్వారా స్వాతంత్రంగా జీవించే హక్కు, ఆర్టికల్ 21 ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు. ఈ 3 ట్రయాంగిల్స్ మీదనే ఈరోజు మన యొక్క సమాజం నడుస్తుంది. ముఖ్యంగా మహిళల కోసం, కార్మికుల కోసం ఆ రోజే చట్టాలు రూపొందించి కార్మికులకు రావాల్సిన న్యాయమైన హక్కులను, అదేవిధంగా మహిళలకు న్యాయంగా రావాల్సిన హక్కులను, బలహీన వర్గాలకు రావాల్సిన హక్కులను కూడా రాజ్యాంగంలో పొందుపరిచి ఈరోజు రిజర్వేషన్స్ యొక్క ఫలితం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారే. ఆయన రచించిన రాజ్యాంగం కేవలం ఏ జాతికో, ఏ మతానికో, ఏ కులానికి కాదు, భారతదేశంలో నివసించే పుట్టిన ప్రతి పౌరునికి సమానమైన హక్కులు ఉండాలి, ఆస్తి హక్కు ఉండాలి, విద్యా హక్కు ఉండాలి, అదేవిధంగా ముఖ్యంగా అస్పృశ్యతను నిర్మూలించాలి. రాబోయే రోజుల్లో సమాజంలో అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి సమానత్వ హక్కు ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు రాజ్యాంగం రచించారు. అటువంటి మహానుభావుని యొక్క జయంతిని ఈరోజు కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం ఒక జాతీయ పండుగ నిర్వహించుకుంటుంది. ఎందుకంటే కొందరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఒకే జాతికి, ఒకే వర్గానికి ఆపాదిస్తున్నారు. అది తప్పు. అంబేద్కర్ అన్ని వర్గాలను, అన్ని కులాలను వాళ్ళను ఆలోచించి, వాళ్ళ జీవితాన్ని ఆలోచించి, వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగు నింపడానికే ఒక దీపంలాగా మనకు ఈరోజు రాజ్యాంగాన్ని ఇచ్చినారు. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, దాంట్లో ఉన్న హక్కుల ప్రకారం మనం పోరాటం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కూడా ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా సుదూరంగా ఆలోచించి ఆర్టికల్ 3 ద్వారా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే చిన్న రాష్ట్రాల్లోనే ఉంచాలి, చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి, సమానత్వ హక్కు సాధ్యమని ఆలోచించడంగానే ఈరోజు మనకు ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. కాబట్టి
ఆయన ఆశయాలను మనం కొనసాగించడానికి ప్రతి పౌరుడు, ప్రతి భారత పౌరుడు సిద్ధంగా ఉండాలి. కాబట్టి మనం అందరం కలిసి ఆయన యొక్క ఆశలను సాధించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. జై భీమ్లు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై భీమ్. థ్యాంక్ యూ.